మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలలో 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మిథునంలో గురు సంచారం జరుగుతుంది. కర్కాటకంలో శుక్రుడు బుధుడు, సింహరాశిలో రవి కేతు చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. కాకపోతే ఈ వారం మొత్తం కూడా సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కన్యారాశిలో కుజుడు, కుంభంలో రాహు యొక్క సంచారము, మీనంలో వక్రించినటువంటి శని యొక్క వక్రగతి ఉంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, అభ్యంతరం ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం అవ్వకండి. ఇక్కడ ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. ముందుగా మేషం వారికి 6వ స్థానంలో ఉన్నాడు లగ్నాధిపతి వెళ్ళి. ఎప్పుడైతే 6వ స్థానంలో మేషం వారికి ఉన్నాడో ఈ 6వ స్థానంలోకి 4వ అధిపతి కూడా 26, 27వ తేదీలు వచ్చి కలుస్తున్నాడు. కాబట్టి ఈ కలయిక 6వ స్థానంలో చంద్రమంగళ యోగం అనేటువంటిది సహజంగానే లగ్నాధిపతి 6లో ఉన్నందుకు మీకు కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో శత్రువుపై జయాన్ని మీరు పొందుతారు. అలాగే ఈ 6వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు పూర్వజన్మ కర్మస్థానంలో ఉన్నందుకు ఎప్పుడో ఉండేటువంటి అనుకోని గొడవలు ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. అయితే 4వ స్థానంలో బుధుడు శుక్రుడు ఉన్నందుకు మీకు హోమ్ లోన్స్, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, దేనికైనా కొనుగోలుకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ కార్ అనుకుంటున్నారు, లేకపోతే ఒక ప్రాపర్టీ తీసుకోవడం కానివ్వండి, లేనట్లయితే ఏదైనా ఒక సబ్జెక్టు నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఇటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ ఈ 3వ స్థానంలో గురువు ఎప్పుడైతే ఉన్నాడో కొంచెం గురువు అనేటువంటిది కొంచెం కొన్ని విషయాలు ధైర్యం చేయడానికి, కొన్ని కమ్యూనికేషన్ చేసేటప్పుడు కొన్ని తప్పిదాలు రావడం, మళ్ళీ వాళ్ళకి మీరు నచ్చ చెప్పడం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఇక ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉద్యోగం ఒకటే కాకుండా వ్యాపారం కూడా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంటారు. కాకపోతే కొంచెం ఏదైనా సరే మీరు ప్రోడక్ట్ రిలేటెడ్ కాకుండా కాస్త మీరు మీ యొక్క జన్మజాతకంలో ఏ వ్యాపార యోగం ఉంది అనేదాన్ని పరిశీలన చేసుకొని తెలుసుకోవాలి. బంధువర్గంలో ఉండేటువంటి వాళ్ళ ద్వారా లేదా మేనరిక సంబంధాలు కుదరడానికి ఆస్కారం అధికంగా చూపిస్తుంది. అయితే ఈ 26, 27 తేదీలు కొంతవరకు మీకు విదేశాలకు వెళ్ళడానికి, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అనుకూలంగా ఉంది ఈ వారం చెప్పాలంటే. కాకపోతే 30వ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీ జోలికి వెళ్ళకండి. వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. 4వ అధిపతి నీచబడి ఉన్నాడు 8వ స్థానంలో. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, సూర్య ఆరాధన. ఓన్ హౌస్లో సూర్యుడు ఉన్నాడు, ప్లస్ కేతుతో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన, సూర్య ఆరాధన చేయడం మీకు అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏదైనా ఒక రెమెడీ చేసుకుంటున్నా, పూజ చేసుకుంటున్నా, లేకపోతే ఒక మంత్రం తీసుకుంటున్నా పూర్తిగా ఫలితాలు రావట్లేదు, ఏమి చేయాలి అని నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు మెసేజ్లోనది. దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు. ఇక్కడ మనం ఒక విషయాన్ని పూర్తి క్లారిటీ తెచ్చుకోవాలి. ఏమిటది అంటే, మనం ఒక అనుభవం పొందుతున్నాం అంటే అది మంచి అనుభవం కానివ్వండి, అంటే మనం ఒక లాభాన్ని పొందుతున్నాం, లేకపోతే ఒక నష్టాన్ని పొందుతున్నాం, ఒక బాధని మనం పొందుతున్నప్పుడు ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా మొట్టమొదటిగా పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మ వల్ల వస్తుంది అనేది ఒక క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ సరిగా లేకపోతే ఏమవుద్దంటే భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడనో, లేకపోతే భగవంతుడు కష్టాలు పెడుతున్నాడనో ఒక రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. అస్సలు అది కాదు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని రక్షించే పని మీద ఉంటాడు. ఒక సొంత తల్లి బిడ్డకి ఎప్పుడు కూడా హాని చేయదు. అలాగే పరమాత్మ కూడా ఏంటంటే మనకి హాని చేసే పని తత్వం అయింది కాదు, మనల్ని రక్షించే తత్వం అయింది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల వస్తున్నాయి. మనం ఎటువంటి కర్మలు చేస్తే అటువంటివి. ఒక వ్యక్తికి మనం కావాలనేదో కాళ్ళు ఏదో ఒక రాడ్ లాంటిదంతా కూర్చోం పూర్వజన్మలో. ఈ జన్మలో కాలుకి సంబంధించిన ఇబ్బంది వస్తుంది. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. అయితే ఇక్కడ
ఈ రెమెడీస్ చేసుకునేటప్పుడు ఒక లలితా సహస్రనామ మంత్రం కావచ్చు, ఒక దానం ఇవ్వడం కావచ్చు, ఒక గురువుగారి దగ్గర తీసుకున్నటువంటిది ఏదైనా కావచ్చు, అది ఎలా పనిచేస్తుంది అంటే మీరు దాన్ని కంప్లీట్గా ఒక పూజ గదిలో కూర్చొని దాన్ని ఆ మంత్రాన్ని మీరు కూర్చొని మీ బుద్ధికి తోచింది, ఇప్పుడు ఎవరో ఏదో మంత్రం ఇవ్వడం వల్ల నేను ఇది చేయాలని, కానీ మీ మనసు అక్కడ కనెక్ట్ అవ్వనంతసేపు మీరు చేసేటువంటి మంత్రానికి, మీరు చేసేటువంటి పూజకి, మీరు చేసేటువంటి అష్టోత్తరాలకి ఎక్కడా కూడా ఫలితం రాదు. కంప్లీట్గా మీ యొక్క మనసు కూడా అక్కడ పెట్టి రమించాలి అందులో. అప్పుడే మీ యొక్క రెమెడీలు పనిచేస్తాయి. ఇది పాయింట్ నెంబర్ 1 అయితే. రెండవది, చేస్తున్నానండి నేను కానీ నాకు రిజల్ట్ రావట్లేదు అంటారు. కారణం ఏమిటంటే అది చేసినంతసేపు అరగంట సేపు పూజ చేస్తారు, మిగిలిన 23.5 గంటల సేపు భయం వల్ల లేకపోతే దిక్కుతోచని స్థితి వల్ల ఏదో అయిపోతుందనేటువంటి తెలియని ఒక సబ్కాన్షియస్లో ఏర్పడుతున్నటువంటి ఒక అలజడి వల్ల, ఒక ఘర్షణ వల్ల మైండ్లో నెగటివ్ థింకింగ్ చేస్తూ ఉంటారు. అలా నెగిటివ్గా మీరు మనసులో అనుకోవడం కూడా మంత్రమే అని చెప్తుంది శాస్త్రం. మననాత్రాయతే ఇది మంత్ర. అంటే మనసులో ఏదైతే మాటి మాటికి మనం స్మరిస్తున్నామో అది మంత్రం. అరగంట సేపు చేసినటువంటి ఏదైనా ఒక జపం కంటే కూడా 23 గంటలు అంటే నిద్రపోతున్నా, తెలివేస్తున్నా, మీరు ఏ పని చేసుకుంటున్నా అదే తిప్పుతుంది. అమ్మాయి అప్పు కట్టకపోతే ఎలాగా, మా అమ్మాయి కూతురు పెళ్ళికి డబ్బులు రాకపోతే ఎలాగా, ఇక రకరకాలు ఉంటాయి. ఈ జబ్బు తగ్గకపోతే ఎలాగా, లేకపోతే వీటితో పెద్ద గొడవ అయ్యేటట్టుంది ఎలాగా. అంటే ఏంటంటే మీరు పరిపూర్ణంగా నేను అమ్మవారిని నేను పట్టుకున్నాను, నేను పూర్వజంలో ఏదో కర్మ చేసి ఉంటాను కాబట్టి నేను ఇది అనుభవిస్తున్నాను, కానీ నేను అమ్మవారిని ఆశ్రయించాను కాబట్టి అమ్మవారు నేను ఇంకోసారి ఈ తప్పు చేయను, అమ్మవారు నన్ను చూసుకుంటుంది అనేటువంటి బలమైనటువంటి మైండ్ సెట్తో మీరు ఉండగలిగితే, ఎంతసేపు నేను అమ్మవారి మంత్రం చేస్తున్నాను కాబట్టి నేను ఇంక ఇలాంటి తప్పు ఇంకో పూర్వజన్మలో చేసి నేను చెయ్యను అని బలంగా మీరు నిర్ణయించుకోగలిగితే ఖచ్చితంగా ఈ మంత్రం మీకు పనిచేసి తీరుతుంది. అది లలితా సహస్రనామాలు కానివ్వండి, విష్ణు సహస్రనామాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇదేంటో ఏదో దానం ఇస్తున్నాం అవుతుందో అవ్వదో, ఏదో లలితా సహస్రనామాలు చదువుతున్నాం అవుతుందో అవ్వదో అనుకుంటే దాని ఫలితం నిజంగా అలాగే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే మనకి డాక్టర్లు కూడా చెప్తారు, ఏమంటే మీరు నమ్మకంగా మీరు ప్రశాంతంగా ఉండండి, ఓవర్ థింకింగ్ చేయకండి అంటూ ఉంటారు. అనవసరమైన భయాలు పెట్టుకోకండి, ప్యానిక్ అవ్వకండి అని చెప్తుంటారు చూసారా. అంటే మనం ప్యానిక్ అయితే మనకు రోగం ఎలా ముదురుతుందో మన నిత్య జీవితంలో కూడా అనవసరంగా మైండ్లో రకరకాల ఆలోచనలు తిప్పుకొని ప్యానిక్ అయితే ఆ కర్మలు కూడా అలాగా అనుభవించవలసి వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా కేవలం ఏలినాడ్సనో లేకపోతే కాలసర్ప యోగమనో లేకపోతే ఇంకోటి ఏదో అనో భయపడడం కాదు. ఇవన్నీ కర్మలు. నేను దీని నుంచి బయటపడాలంటే నేను ఏం చేయాలి, అసలు పర్సనల్గా జాతకంలో అసలు ఏమి ఉంది, ఎదగట్లేదా, అది లగ్నం ఎలా ఉంది, ధనం రావట్లేదా, ధనాధిపతి ఎలా ఉన్నాడు, ఏ రూట్లో మనకు డబ్బులు వస్తుంది, గొడవలు అవుతున్నాయి అన్నదమ్ములతో, 3వ స్థానం ఎలా ఉంది, ప్రాపర్టీ నేను కొనలేకపోతున్నాను, ఎందుకు కొనలేకపోతున్నాను, నా పేరు మీద అయితే నేను కొనలేకపోతున్నాను, నా భార్య పిల్లల పేరు మీద కొనొచ్చా, లేదా సంతానం గురించి ఇబ్బంది పడుతున్నాం, ఎందుకు సంతానం బాగుపడాలని మనం తపనపడుతున్నాం, దానికి ఏం చేసుకోవాలి, లేదా రుణరోగ శత్రువులు ఎందుకు వస్తున్నాయి, వివాహం ఎందుకు అవ్వట్లేదు అనేది ఒక్కొక్క భావము ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుందనే క్లారిటీ పెంచుకోవాలి. అంతేగాని ఎంతసేపు ఎల్నాడు శని వచ్చేసింది అందుకే నేను ఇలా అయిపోతున్నాను, శని నన్ను తినేస్తున్నాడు, ఆయనకేం పని లేదా, మనల్ని పట్టుకుని తినేది పని, ఆయనకి ఇంకేమీ ఫుడ్ లేదా, అది కాదు. మన కర్మ ఆ రూపంలో ఆయన అందిస్తున్నాడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా అర్థం చేసుకొని మీ యొక్క జీవితాన్ని అమ్మవారిని గనక గట్టిగా పట్టుకొని అమ్మ ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే మీ యొక్క జీవితాలని ముందుకు తీసుకెళ్తూ ఉంటారో, చక్కగా కన్న తల్లి ఎలా చూసుకుంటుందో అంతకింకా ఎన్నో రెట్ల అమ్మవారు చూసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఎలాగా మీ యొక్క భావన ఎలా ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అరకొరగానో లేకపోతే సగం నమ్మి సగం నమ్మకుండానో మీ యొక్క కర్మలు మీరు అర్థం చేసుకోకుండా ఉంటే అది ఫలితం రాదు. శ్రీమాత్రే నమః.